ఆమె 2 సార్లు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మరి ఇటువైపు రావాలి ఎందుకు అనుకున్నాం? చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఒక ఇన్స్పిరేషన్. మా గ్రాండ్ ఫాదర్ కె కృష్ణమూర్తి గారు, ఆయన ఐఏఎస్ చేశారు. ఎన్నిసార్లు అడిగినా ఆయన ఎప్పుడు ఇండియా వదిలి రావాలనుకోరు. ఒక అటెంప్ట్ ఇవ్వు అన్న సెంటెన్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడో మైండ్లో ఉండింది. ఫస్ట్ సెకండ్ రాలేనప్పుడు నిరుత్సాహం నిరాశ ఇవన్నీ వస్తుంటాయి. ఆ టైంలో మీకు మోటివేషన్ చేస్తుండేవారు అమ్మా నాన్న కాకుండా? మా ఫ్రెండ్స్, మా బ్రదర్ వెనకాల తిరిగి చూడదు అలా చెప్పేవాళ్ళు. నా సర్వీసెస్లోనే ఎంతమందికో రాలేదు 8, 9 అటెంప్ట్స్కి. సో వాళ్ళని చూసాను కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సివిల్స్ ప్రిపేర్ అని వచ్చారు, హైదరాబాద్ ఉన్నారు, అక్కడ నుంచి చేశారు. వెరీ ఆనెస్ట్, మా పేరెంట్స్ చాలా ఖర్చు పెట్టారు నా మీద. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం అన్న ఎంబీఏ ఇన్ ఇండియా చాలా కాస్ట్లీ ఉంది, సింపుల్. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టించిన తర్వాత నేను అన్నీ వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. May 31, 2019. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. ఆడపిల్లల మధ్యలో మంత్లీ ఇష్యూస్ వస్తుంటాయి. అది ఒక దురాచారంగా చూస్తున్న సమాజం ఇప్పుడు మనం చూస్తున్నాం. దాన్ని కూడా మార్చడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? అది చెయ్యాలండి. అది ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్. ఇంకా మైండ్ సెట్లో మార్పు ఎలా రావాలి? చాలా మంది చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంచి పనులు చేస్తున్నారు, ఎవ్రీడే న్యూస్ పేపర్లో చూస్తాం. కానీ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కొంచెం చదవాలి. మీరు అనుకున్న గోల్ ప్రకారం తాతగారికి ఇచ్చిన మాట ప్రకారం ఉంటారా, లేదు సిస్టంలో మీరు కూడా పొల్యూట్ అవుతారు? నేను బయట చూసి వచ్చాను. నేను నా శాలరీ చెప్తున్నా 25 లక్షలు నేను జాయిన్ అయినప్పుడు. నేను ఇప్పుడు కొంటుంటే నాకు ఇంకా చాలా ఎక్కువ వచ్చేది. నాకు ఇవన్నీ కాదు, నేను మంచి పని చేయాలి, ఒక మాట అనుకుని వచ్చాను, మంచి పని చేయాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి మనిషిలో సంకల్ప బలం గట్టిగా ఉంటే తను అనుకుంది ఏదైనా సాధించవచ్చు అనే మాటకి నిదర్శనం ఈరోజు మన గెస్ట్. ఆమె 2 సార్లు సివిల్స్లో ఫెయిల్ అయ్యారు. అయినా ఖచ్చితంగా తను అనుకుంది సాధించాలి అనే దృఢ సంకల్పంతో ఆమె మరొకసారి సివిల్స్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యారు. ఈసారి ఆమె ఆల్ ఇండియాలో 50 ర్యాంక్ సాధించారు. సాధారణంగా ఆ స్థాయికి రావడానికి ఆవిడ పడ్డ కష్టం అంతా ఇంత కాదని తెలుస్తుంది. కుటుంబం అర్బన్ నుంచి వచ్చినా కానీ ఆమెకు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎలాగున్నాయి, 50th ర్యాంక్ సాధించడానికి ఆమె పడ్డ కృషి, ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఆమెకు రోల్ మోడల్ ఎవరు అనే విషయాల్ని ఆమెను అడుగుదాం. ఇందుకే ఆమె ఈరోజు మన గెస్ట్ పేరు చందన జాహ్నవి. ఆల్ ఇండియా 50 ర్యాంక్. ఆమెను అడిగి ఈ స్థాయికి రావడానికి 50th ర్యాంక్ సాధించడానికి పడ్డ కష్టం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. రెండోది కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డ 55 ర్యాంక్ తీసుకొచ్చింది. అదేవిధంగా 3వ ర్యాంక్ కూడా మనకే వచ్చింది. ఈసారి ర్యాంకులన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల పిల్లలకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. జాహ్నవి, నువ్వు సాఫ్ట్వేర్ చేసావు, లక్షలో జీతం ఉంటుంది. సాధారణంగా మీ తరం వాళ్ళని తెలుకుంటారంటే సాఫ్ట్వేర్ అయిపోయింది, ఎక్కడికో ఫారెన్లో సెటిల్ అవుదాం, లక్షల జీతాలతో హ్యాపీగా ఉందాం అనుకున్న వాళ్ళకి కాకుండా నువ్వు సివిల్స్ వచ్చి సొసైటీకి సర్వీస్ చేయాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒకసారి జాహ్నవి కుటుంబ నేపథ్యం. నేను వచ్చి హైదరాబాద్ నుంచే అండి. మా ఫాదర్ వచ్చి డాక్టర్ సీతారాంబాబు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో వర్క్ చేసి ఇండియాకు వచ్చి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి ఆయన 55 years కూడా PhD తీసుకున్నారు. అండ్ మా మదర్ కూడా వచ్చి బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ B.Ed చేసి టీచర్ లాగా చేసేవాళ్ళు భారతీయ విద్యాభవన్. దాని తర్వాత యూరో కిడ్స్ ఇట్లా ప్రైవేట్ ప్రీ ప్రైమరీ టీచర్ లాగా పనిచేస్తారు. సో వాళ్ళిద్దరూ నాకు ఒకవేళ ఇన్స్పిరేషన్. వాళ్ళు ఓల్డ్ ఏజ్లో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఇంకా వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవాలి. మా మదర్ MA ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు IGNOU నుంచి. సో వాళ్ళ నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను ఫ్యామిలీ నుంచి. స్కూల్లో ఎక్కడ చదివామ్మా? స్కూల్ ఇక్కడ భారతీయ విద్యాభవన్స్ అని, భారతీయ విద్యాభవన్ జూబ్లీస్లో 6th standard నుంచి అక్కడే చదివానండి 10th వరకు. 11th and 12th వచ్చి విజయరత్న జూనియర్ కాలేజ్, అది రామయ్య ఎంట్రన్స్ ఎగ్జామ్తో అక్కడ రామయ్యలో వచ్చింది, అక్కడ చదివాను 11th and 12th. ఇంజనీరింగ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ, బిట్స్ రాంచీ అంటారు. అక్కడ 4 years కెమికల్ ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్ నుంచి MBA చేశాను. ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మరి ఇటువైపు రావాలి ఎందుకు అనుకున్నావు? దీనికి 2-3 reasons ఉన్నాయండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఒక ఇన్స్పిరేషన్. మా గ్రాండ్ ఫాదర్ కె కృష్ణమూర్తి గారు, ఆయన IAS చేశారు. ఎన్నిసార్లు మేము అబ్రాడ్లో మా పేరెంట్స్ ఉండి వర్క్ చేస్తున్నా ఆయనని అడిగాము మూవ్ అవ్వండి. మా ఫాదర్కి ఎప్పుడు అది ఉండింది, మా గ్రాండ్ పేరెంట్స్తో ఉండాలి, లాస్ట్ మినిట్ వరకు వాళ్ళని చూసుకోవాలని. ఎన్నిసార్లు
అడిగినా ఆయన ఎప్పుడు ఇండియా వదిలి రావాలనుకోలేదు. అది నాకు కూడా ఒక క్వశ్చన్ లాగా ఉండేది, అంత అటాచ్మెంట్ ఏముంది కంట్రీతో అని. అంటే మాకు చిన్నపిల్లలు, మాకు తెలియదు. సో ఆయన ఎప్పుడు రీజన్ చెప్పలే నాకు. 2007 ఆయన పోయే వరకు కూడా ఎప్పుడు రీజన్ చెప్పలే. సో ఆ క్వశ్చన్ ఎప్పుడు ఉండేది, అంటే అంత అటాచ్మెంట్ ఏంటి అని. నేను తర్వాత ఆయన చేసిన సర్వీస్ అన్న, ఆయనకి ఈ కంట్రీతో అన్న, స్టేట్తో అన్న ఏ రిలేషన్ ఉంది అన్న ఫ్యాక్టర్ ఎప్పుడు నాకు ఎక్కడ మోటివేషన్ ఉండింది. సెకండ్, ఆయన ఒకసారి, ఆయనకి 5 children ఉండి 10 grandchildren ఉన్నా నన్ను ఒక్కదాన్నే ఒకసారి అడిగారు, మీరు ఇస్తారా, అటెంప్ట్ ఇవ్వు, నేను నువ్వు అవ్వాలి అని కోరుకోవట్లేదు, నువ్వు ఒక అటెంప్ట్ ఇవ్వు అన్న సెంటెన్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడో మైండ్లో ఉండింది చెయ్యాలి అని. కానీ నేను అంత కాన్ఫిడెంట్ లేకుండే. సో ఆయనకి ఎప్పుడు నేను ఎస్ చేస్తానని చెప్పలేకపోయాను. అది కూడా ఒక రిగ్రెట్ ఉండింది, ఆయనకి వెళ్ళే ముందర చెప్పుంటే హ్యాపీ ఉండేవాళ్ళు అన్న సెంటెన్స్తో. థర్డ్ థింగ్ వచ్చి కాన్ఫిడెన్స్ నాకు MBA అక్కడ బిల్డ్ అయిందండి. పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు, ఇనిషియేటివ్స్, అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉండే, రూరల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అని. ఆ టైంలో మా ఇన్స్టిట్యూట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో టైఅప్ అయి మమ్మల్ని రూరల్ ఇండియా పంపించి 10-15 days అక్కడ ఉండి స్వచ్ఛ భారత్ అభియాన్ వాళ్ళకి చెప్పాలి మేము. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి 10-15 days, అంటే ఒఫీషియల్స్ చెప్తున్నది కాకుండా మనుషులు వచ్చి అక్కడ ఉండి వాళ్ళని రోజు 4 o'clock 4:30 లేచి మమ్మల్ని వెళ్ళి అక్కడ ఫార్మ్స్లో వెళ్ళి చూడమనే వాళ్ళు. వాళ్ళకి ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది, మీరు వెళ్ళి చూస్తే అది మార్పు వస్తుంది. సో అక్కడ అనిపించింది, అవును ఇలాంటివి చాలా చేయొచ్చు ఒక లెవెల్లో. ఇది ఇంకా IAS ఆఫీసర్ అయితే ఇంకా చాలా ఇనిషియేటివ్స్ నేను ఆలోచించగలుగుతాను అన్న దాంతో MBA తర్వాత అనుకున్న ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని. మీరు వెళ్ళిన ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి మీకు? అంటే స్వచ్ఛ భారత్ ఒకటే కాకుండా ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, రకరకాలు ఎదురవుతుంటాయి. ఈ మూడిట్లో మీకు బాగా మీ మైండ్లో స్టిక్ అయిపోయింది, మీ మనసుకు నచ్చింది చెప్పండి. ఒక ప్రాబ్లం నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఇల్లులు దగ్గర ఉన్నాయి, కొన్ని చాలా దూరం ఉన్నాయి. ఆ దూరం ఉన్న ఇల్లులకి వీటికి చాలా డిస్టెన్స్, రూపలు నడుచుకుంటూ వెళ్ళి అది చూసేగానే మనకి ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది ఏంటిది, వీళ్ళు ఎందుకు ఇంత దూరాలు ఉంటున్నారు, వీళ్ళందరూ అంగన్వాడీ సెంటర్ అన్న, హెల్త్ సెంటర్కి ఇంత దూరం ఎందుకు ఉంటున్నారు. ఆ క్వశ్చన్, అంటే నేను అప్పటికి నాకు సోషాలజీ చదవలేదు, ఇవన్నీ తెలియదు నాకు ఎందుకు ఇలా ఉంది అన్నది. అది నేను ఇది బ్రహ్మఖేడా విలేజ్ అని ఉజ్జయిన్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో అండి నేను ఉన్న విలేజ్. సో అప్పుడు నాకు అడిగినా నాకు ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు ఆ విషయం, ఎందుకు ఇలా దూరం ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా మనుషులు కొంచెం దూరంగా ఉండడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్న ఒక దగ్గర నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. అంటే నేను అక్కడ కూర్చున్నా కూడా నాకు హిందీలో 2-3 చెప్పడం, మేడం మీరు ఇక్కడ కూర్చోవద్దు, మీరు నుంచుని మాట్లాడండి అని. ఎందుకు ఇలా అంటున్నారు అంటే మనం అనుకుంటాం 2020 వచ్చింది, మనుషులు మార్పు వచ్చింది, కానీ చిన్న థింగ్స్ లో ఉన్నాయి డిఫరెన్సెస్. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూర్చోకపోవడం, ఇలాంటివి నేను చాలా దూరంగా ఉన్న ఇల్లుల్లో వాళ్ళు చాలా మార్జినలైజ్ ఫ్యామిలీస్ ఉన్నాయండి, ట్రైబల్ ఫ్యామిలీస్. నాకు అర్థమైంది అదే తర్వాత 2 ఏళ్ళ తర్వాత, కానీ నేను చాలా ఇంపాక్ట్ అయ్యాను. మధ్యప్రదేశ్, ఇండోర్, భూపాల్ ఇవన్నీ కూడా బాగా డెవలప్డ్ సిటీస్. ఉజ్జయిని అంటే అది అమ్మవారి ఉజ్జయిన్ డిస్ట్రిక్ట్ చాలా పెద్ద డిస్ట్రిక్ట్, అది రాజస్థాన్. ఇటువంటి కల్చర్ కనిపిస్తుంది అక్కడ. నాకు తెలిసి నేను ఉజ్జయిని బ్యాడ్ నేమ్ చేయాలని కాదండి, నాకు తెలిసి వాళ్ళు చిన్న థింగ్స్, నేను అంటే అంత పెద్దగా మాట్లాడలేదు, కానీ ఇట్లాంటిది నాకు అనిపించింది నా మైండ్లో. వాళ్ళు నాకు ఏం చెప్పలేదు, అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఏమనలేదు, నాకు ఇంటరాక్షన్లో అనిపించింది ఎందుకు వీళ్ళు దూరం ఉంటున్నారు. ఓకే సరే, ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళు ఎందుకు దూరం ఉంటున్నారు, సిటీ మధ్యలో ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు ఎందుకు దూరం ఉన్నాయి, అక్కడ ఎందుకు అలా, వీళ్ళకి ఎందుకు దొరకట్లేదు, వీళ్ళు ఎంత నడుచుకుంటూ వెళ్ళాలి, అంత దూరం ఎందుకు వెళ్ళాలి. ఆ క్వశ్చన్ ఎక్కడో నాకు చాలా ఇంపాక్ట్ చేసింది. అంటే అక్కడ అది కాకుండా ఇది కాకుండా ఉమెన్ వాటర్ తీయడానికి ఎంత దూరం నడిచేవాళ్ళు. అక్కడ కూడా మేము ఎన్నిసార్లు అడిగినా మీరు ఎక్కడి నుంచి వాటర్ తెస్తారంటే ఒకటే సోర్స్, అది ఎక్కడో కార్నర్, పంచాయత్ సర్పంచ్ భవన్ ఎక్కడుందో అక్కడ ఉంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తీయడము, లైన్లో నుంచోవడం, ఇది కూడా నేను అనుకున్నా ఎందుకు అంటే. నేను మాట్లాడుతున్న 2019, ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిపోయాయి, చాలా చేంజ్ అయ్యాయి, నేను హోప్ చేస్తున్నాను. బట్ ఆ చిన్న థింగ్స్ మనం చాలా చేయొచ్చు ఇంకా ఇలాంటి ఏరియాస్లో. ఇలాంటిది ఒక్క స్టేట్ కాదు, ఇండియా మొత్తము, అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎన్ని విలేజెస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయన్న అర్థం చేసుకోవడమే నాకు అది చాలా డిఫరెంట్. దాని సొల్యూషన్ మీలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా, అంటే ఎక్కువ పెద్ద లెవెల్లో, ఇప్పుడు నేను ఆ విలేజ్ చిన్నగా నేను చేయగలుగుతాను, కానీ పెద్ద లెవెల్లో ఏమైనా తీసుకురావాలంటే ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అన్న వీటిల్లో కొంచెం పాలసీ లెవెల్లో ఆలోచించి ఇలాంటివి ఒక ఫాస్ట్ ట్రాక్ లో చేంజ్ చేయొచ్చు అని నేను బిలీవ్ చేస్తానండి. ఓకే, అప్పుడు మీకు బలంగా నాటుకుందా? అదే సివిల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారా, అక్కడి నుంచి చేశారా? ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకున్నానండి. వెరీ ఆనెస్ట్, మా పేరెంట్స్ చాలా ఖర్చు పెట్టారు నా మీద. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం అన్నా, ఎంబీఏ ఇన్ ఇండియా చాలా కాస్ట్లీ అండి, అంత సింపుల్ కాదు. సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాక నాకే మోరల్లీ అనిపించింది, ఇలా నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టించిన తర్వాత నేను అన్ని వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే నాకే ఎక్కడో మోరల్లీ రెస్పాన్సిబుల్. ఇంకా సరే జాబ్ చేస్తూ చేద్దాం, ఒక బ్యాకప్ ఉంటుంది అని జాబ్ తీసుకున్నాను. సాఫ్ట్వేర్ కాదండి, అది మేనేజ్మెంట్, Big 4 అని, డెలాయిట్ ఫర్మ్. సో అది ఆడిట్, టాక్సేషన్, కన్సల్టింగ్
కన్సల్టెన్సీ గవర్నమెంట్కి ఇలాంటివన్నీ ఇస్తుంది. సో అలాంటి దాంట్లో వర్క్ చేశాను 14 months. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను May 31st, 2019. ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. సో అక్కడ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అనేది. ఆప్షన్ తీసుకున్నారు మీరు? సోషాలజీ తీసుకున్నాను. ఎందుకు 40 గ్రూపులు ఉంటుండే ఇది ఎందుకు తీసుకున్నారు సోషాలజీ? అదే అండి, నేను మీకు రీజన్ చెప్పాను కదా, దాని background అది నేను చాలా మంది అడిగా ఇలాంటి క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్పండి ఎందుకు అవుతుంది ఇది అసలు. అంటే చాలా ఆ క్వశ్చన్కి అది అక్కడ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ లో అర్థమవుతుంది ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అన్నది. సో వాళ్ళు అన్నారు నువ్వు సోషాలజీ తీసుకో, నీకు అనుకుంటున్న ఫ్యాక్టర్తో నీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది అని. సో అక్కడ ఆ ఫ్యాక్టర్తో, అది కాకుండా కూడా నేను చాలా మంది టాపర్స్ అప్పటికి చూశాను. సో సోషాలజీ నుంచి ఆయ్యర్, సృష్టి జైన్ దేశ్ముఖ్ మా ముందర ఇయర్ సో top 5, top 4 లో కొడుతున్నారు సోషాలజీ. మధ్యలో కొంతకాలం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా వచ్చింది కదా, హిస్టరీ కూడా వచ్చింది కదా, మరి రెండు పక్కన పెట్టి ఇదే పెట్టుకున్నారా? అంటే మీకు కావాల్సిన సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుందనా? అలా కూడా కాదండి, నేను జాబ్ చేశాను. సో నాకు ఏమనిపించింది అంటే ఒక సిలబస్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి, అది జాబ్ చేస్తూ చేయడము అనేది కొంచెం కష్టము. అది దానికి 3-4 ఏళ్ళు మనుషులు ఎఫర్ట్ పెట్టి మాస్టర్స్ చేస్తారు. హిస్టరీ కూడా అలాంటిదే అండి, కొంచెం స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు జనరలిస్ట్ ఇంట్రెస్ట్ ఉంది హిస్టరీలో, కానీ ఆ లెవెల్లో డెప్త్లోకి వెళ్ళి చదివే ఇంట్రెస్ట్ లేకుండా. సో నాకు సోషాలజీలో ఉండింది అది. సో నేను అందుకే తీసుకున్నాను సోషాలజీ. తీసుకున్నారు, స్టార్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు. ఫస్ట్ అటెంప్ట్ లో కూడా వచ్చిందండి నాకు. 3 attempts లో వచ్చాయి సర్వీసెస్. అంటే అనుకున్న ఐఏఎస్ రాలేదు, ఆవేలో ఫెయిల్ అయ్యాను కానీ బట్ 3 attempts నాకు సర్వీసెస్ వచ్చాయి. 3 attempt లో కూడా 3 attempts లో సర్వీసెస్ వచ్చాయి. సోషాలజీ 3 attempts సోషాలజీ, 3 attempts లో ఒక డిఫరెంట్ సర్వీస్ వచ్చింది. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ వచ్చింది. సెకండ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్. థర్డ్ ఐఏఎస్ వస్తుంది అంటే ఐఏఎస్ కోసం మీరు 2 attempt మొదలుకున్నారు. అంటే రాసి వాటిలో ట్రైనింగ్ కూడా చేశాను నేను. ట్రైనింగ్ చేసి మూవ్ అయ్యి ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది అంటున్నాను నేను. ఇంకా అవ్వలేదండి, అది రావాలి. ర్యాంక్ వచ్చింది 50 వచ్చింది అంటే అది పేపర్ మీద ఐఏఎస్ అని వచ్చేవాడుకు నేను చెప్పుకోకూడదండి అట్లా. కానీ ర్యాంక్ 50 ఫస్ట్ టైం ఎంత వచ్చింది ర్యాంక్ మీకు? ఫస్ట్ టైం నేను రిజర్వ్ లిస్ట్ 1, అంటే నా ర్యాంక్ మెయిన్ లిస్ట్ ఒకటి వస్తుంది, దాని తర్వాత రిజర్వ్ లిస్ట్ అని సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఆ రిజర్వ్ లిస్ట్ లో నేను 1, అంటే నా ర్యాంక్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 344 అయ్యారు. సెకండ్ లో 313. ఇక్కడ మీరు 3 attempts చేశారు కదా, ప్లాన్ బి పెట్టుకున్నారా? నేను జాబ్ చేసి వచ్చా కాబట్టి నాకు ఒక ప్లాన్ బి ఎప్పుడు ఉండింది, తిరిగి కార్పొరేట్ కి అదే సాలరీలో వెళ్ళిపోవచ్చు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రమోషన్స్ తీసుకుని ముందర ఉన్నా, నేను అట్లీస్ట్ ఆ సేమ్ సాలరీలో వెనకాల తిరిగి వెళ్ళొచ్చు, నాకు ప్లాన్ బి ఉండింది. 2 attempt లో కాలేదు, 3వ attempt లో వచ్చారు. 3వ attempt లో మీరు మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటికే మీకు దీంట్లో మైనస్లు ప్లస్లు తెలిసి ఉంటాయి కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వెళ్ళుంటారు. అదే బిల్డప్ లో వెళ్ళారా, లేదా అక్కడ వెళ్ళిన తర్వాత ఇదేందా ఈసారి ఎలాగొచ్చిందని అనిపించిందా? ఎప్పుడు షూర్ గా వెళ్ళలేమండి. నాకు 2 attempts తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ లక్ ఎలిమెంట్ ఉంటుంది అని. నేను ఎంత ప్రిపరేషన్ తో వెళ్ళినా లక్. సో ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చాలా స్ట్రెస్ తీసుకున్నా. అంటే అప్పుడే జాబ్ వదిలేసా, నాకు తెలుసు ఇంకా జాబ్కి వెళ్ళొచ్చు తిరిగి అని. కానీ అనుకున్నా 24-25 నా మంచి ఏజ్, బెస్ట్ ఏజ్, ఈ అటెంప్ట్ లో అవ్వాలి అని. ఆ అటెంప్ట్ లో 160 వచ్చింది ఇంటర్వ్యూలో. ఆ అటెంప్ట్ లో 30 మార్క్స్ వచ్చుంటే నాకు తెలిసి నాకు ఐపీఎస్ పక్కా టాప్ 100 ర్యాంక్ వచ్చేసేది. సో ఆ అటెంప్ట్ లో నేర్చుకున్నది ఏంటంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా ఆ ఎలిమెంట్ ఆ డే నీకు లక్ కొంచెం ఉండాలి అని. సో నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ అసలు అనుకోలే, నేను రిటర్న్ బాగా రాశాను, ఈసారి ఇంటర్వ్యూలో ఎంత 160 వచ్చినా నాకు అయిపోతుంది అనుకున్నా. కానీ అసలు రిటర్న్ పోయింది, నాకు ఇంటర్వ్యూలో 190 వేశారు. సో అప్పుడు అనిపిస్తుంది ఓకే లక్ ఎలిమెంట్ కొంచెం కావాలి. సో ఈసారి రాసినప్పుడు మైండ్ లో అసలు ఏం పెట్టుకోండి, నేను నా బెస్ట్ ఇస్తా, అది ఇంటర్వ్యూ అన్నా అది రిటర్న్ అన్నా అవి 2 క్లిక్ అయితే వస్తుంది, లేకపోతే నేను మళ్ళీ రాస్తా 2024 రాస్తాను, అప్పుడు చూసుకుందాం. నాకు అసలు ఆ ఫ్యాక్టర్ లేకుండే మైండ్ లో 2023 ఏమవుతుంది, జస్ట్ నా బెస్ట్ ఇస్తాను అది వస్తాను. కానీ 2022-2023 నేను ట్రైనింగ్ తో ఇచ్చానండి, సర్వీసెస్ తో. సో అందరి కంపారిజన్ లో నాకు చాలా తక్కువ టైం ఉండింది ప్రిపేర్ అవడానికి. బట్ బెస్ట్ ఆఫ్ ద యూజ్ ఏంటంటే 4-5 years క్యూములేటివ్ స్టడీతో మెయిన్స్ రాస్తే అడ్వాంటేజ్ ఎక్కడో ఒకటి ఉంటుంది. సో నా మంచి మార్క్స్ ఈసారి 2 వచ్చాయి. సాధారణంగా మీరు ప్రిపేర్ అవుతున్న టైంలోనే దేవుడిని కూడా కొంతమంది నమ్ముతారు, మీరు ఆ విధంగా వెళ్ళారా? మా పేరెంట్స్ అన్నారు. సో కొన్నిసార్లు ఇలాంటి లక్ అనుకున్నప్పుడు అన్ని చేయడమే కరెక్ట్. నాకు ఆ బిలీఫ్ ఉందని నేనేమి ప్రమోట్ అలా ఏం చేయాలనుకోవట్లే. కానీ మా పేరెంట్స్ నమ్ముకున్నారు, ఇట్లా వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, తిరువన్నామలై, మా పేరెంట్స్ నమ్మకాలు ఉన్నాయి. సో వాళ్ళతో పాటు సరే వాళ్ళు చేస్తుంటే నేను చేస్తాను, అంతే అనుకున్నాను. ప్రత్యేకంగా అంటే మీ కష్టంతో పాటు లక్ అనేది కలిసి వాళ్ళు మా పేరెంట్స్ చేస్తుంటే నేను చేయకుండా కూర్చోవడం నాకు నచ్చలేదు. సో వాళ్ళతో పాటు నేను చేద్దామని వెళ్ళాను. మీ పేరెంట్స్ కాకుండా ఇంకా మీకు బాగా ఇన్స్పైర్ చేసిన ఎవరున్నారు ఇందులో? ఇన్స్పిరేషన్స్ లో ఒకటి మా గ్రాండ్ ఫాదరే, మీరు చెప్పినట్టు. ఆయన ఎప్పుడూ నాకు ఆయన గ్రేటెస్ట్ క్వాలిటీ ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు. నేను ఇన్నేళ్ళు ఉన్నా ఆయన ఐఏఎస్ లో ఇది చేశాను అది, ఎప్పుడు ఒక్కసారి కూడా మాట వచ్చేది కాదు. ఇంకా మా ఇంటికి ఎప్పుడు ఫ్లో ఆఫ్ విజిటర్స్ ఉండేవాళ్ళు. కానీ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే ఎవరితో ఆయన వినడమే అంతే. ఆ లిసనింగ్ అనేది నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. అంత పొజిషన్కి వచ్చి ఎలా ఒక పర్సన్ ఏం మాట్లాడకుండా ఉండగలుగుతారు, నాలాంటి వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాలి ఈ ఎలా లిసన్. ఓకే, ఫస్ట్ సెకండ్ రాలేనప్పుడు ఇంకా నిరుత్సాహం నిరాశ ఇవన్నీ వస్తుంటాయి. ఆ టైంలో మీకు మోటివేషన్ చేసిన ఎవరు, అమ్మా నాన్న కాకుండా? మా ఫ్రెండ్స్, మా బ్రదర్ కూడా ఉన్నారు. సో ఆయన అమెరికాలో ఉంటారు. సో ఆయన కూడా చాలా
మెసేజెస్ చేసన్నా సరే నువ్వు చేసావు నెక్స్ట్ దాని గురించి ఆలోచించు, వెనకాల తిరిగి చూడొద్దు అలా చెప్పేవాళ్ళు. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఇన్ని చదువుకున్న ఇన్ని ఏళ్లలో ప్రతి కాలేజ్ నుంచి ఒక ముగ్గురు ఇద్దరు నా సర్వీసెస్లోనే ఎంతమందికో రాలేదు 8th 9th అటెంప్ట్స్కి. సో వాళ్ళని చూసన్నా కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అమ్మా నాన్న అంటే మీకు చదువులో సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు కాకుండా కొంత బంధువులు ఉంటారు, ఇంకేం చదువుతాలే పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? థ్యాంక్ఫుల్లీ మా పేరెంట్స్ ఎప్పుడు నా వరకు రానివ్వలేదు. సో అది వచ్చినా కూడా మా పేరెంట్స్, మా మదరే ఆ 1991 27కి చేసుకున్నారు. సో నా దగ్గర ఎప్పుడో సెంటెన్స్ రెడీగా ఉండేది. సపోజ్ వాళ్ళ దగ్గర ఏమన్నా వాళ్ళు ఎప్పుడు అనలేదు, ఈ రోజు వరకు ఆ మాట రాలేదు. సో మా మదరే లేట్ చేసుకున్న 95లో అంటే నేను ఎప్పుడు అది కోరిలేట్ చేస్తాను. 95లో 27 చేసుకుంటే నేను 35 చేసుకోవాలి. చంద్రన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఇవన్నీ ఇప్పుడు ఆలోచించలేదండి. ఇన్ని రోజులు ఎగ్జామ్ గురించి నేను మొన్న లాస్ట్ ట్యూస్డే వరకు కూడా నెక్స్ట్ అటెంప్ట్ ఎలా చదువుకోవాలని ఆలోచించా. 50 చూసిన తర్వాత కూడా నాకు అది మైండ్ లో సెట్ కాలే, ఇంకోసారి రాయట్లేదు నేను. సరే, ఇప్పుడు మీరు కలెక్టర్ అనుకుందాం, మీ గోల్ ఉంటుంది, మీరు ఆల్రెడీ రూరల్ పని చూసారు. స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, రూరల్ డెవలప్మెంట్కి ఇస్తారా, ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇస్తారా, లేదు కరప్షన్ పూర్తి నిల్ కరప్షన్కి ఇస్తారా? నాకు తెలిసి 4కి 4 ప్రయారిటీస్ అవుతాయండి. కానీ ఇది ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ చూడాల్సి ఉంటుంది. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ డిస్ట్రిక్ట్స్లో టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్, లేకపోతే వాళ్ళకి హెల్త్కి యాక్సెస్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ వాళ్ళు హాస్పిటల్స్కి వస్తున్నారా రెగ్యులర్ చెకప్స్కి, ఇలాంటివన్నీ చూసి ఉమెన్ ఎంపవర్మెంట్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ జనరల్ చాలా బిగ్ బ్రాడ్ థింగ్. ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ రెండు చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేయాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ఓవరాల్ ఇవన్నీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కలిపి వస్తే రూరల్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. సో నా ఫోకస్ అన్నిట్ల మీద ఉంటుంది, కానీ స్పెషల్ ఫోకస్ నా ఒపీనియన్లో ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండు నాకు ఫోకస్ ఏరియాస్ ఉండాలని నేను అనుకుంటాను. ఇది కాకుండా ఇప్పుడు కేరళ లాంటి స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకొని 100% అమ్మాయిలందరూ కూడా చదువుకోవాలి, జీరో ఎడ్యుకేట్ చేయాలి అనేది కంకణం కట్టుకుంటారా మీరు? చాలా మంచి మోడల్ అసలు చదవడానికి. ఎలా వాళ్ళు ఒక్క రోజులో చేయలేదు, ఓవర్ 30 40 50 years. అది మీలతో స్టార్ట్ చేస్తే ఎప్పటికైనా అది కరెక్ట్. అది నాకు తెలిసి నేను ఇప్పుడు ట్రైనింగ్ చేసి అర్థం చేసుకుని గ్రౌండ్ లెవెల్ నిటిగ్రిటీస్ ఎంత డిఫరెంట్ ఉంటాయి, మన ఓన్ దాంట్లో ఎట్లా మనం బిల్డ్ చేయొచ్చు ఇలాంటివి అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. చందన గారికి ఒక గోల్ ఉంది, ఏదో ఒక రంగంలో మీరు ఇక్కడ పనిచేసి వచ్చిన తర్వాత మీ మార్కెట్ కనపడాలంటే మీ దగ్గర ఉన్న సార్ నాది ఫస్ట్ థింగ్, నా పేరుతో ఏ మార్క్ నాకు వద్దండి. అది సస్టైనబుల్ ఉండాలంటే నా పేరుతో రాకూడదు, అది ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ పేరుతో రావాలి. అది నేను వెళ్ళిన తర్వాత కూడా టీం వర్క్ తో అంతే, ఆ టీం పేరుతో, అది ఆ డిస్ట్రిక్ట్ పేరుతో, ఇంకెవ్వరు మా పేర్లు ఎవరు రావద్దు, ఆ టీం పేరు ఉంటే చాలా. అది అట్లా కంటిన్యూ అవ్వాలని నేనేమనుకుంటా అంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇది నా ఒపీనియన్ లో చాలా మంచి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ముందరికి వెళ్ళాలి. ఇది కాకుండా మీరు మధ్యప్రదేశ్ చూసిన సంఘటనలు అక్కడక్కడ ఎదురయ్యాయి అనుకోండి, దాన్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేస్తారు? ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని తరాలుగా నడుస్తుంది. దాన్ని తీయాలంటే రూట్స్ వెళ్ళాల్సి వస్తుంది, ఎడ్యుకేటెడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటి కూడా మీ దగ్గర ప్లాన్ ఉందా? అంటే వీటికి చిన్న ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్, మిడిల్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అలా చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటంటే నేను చూసిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలాంటి వాటికి చేయడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడే తినేసి వచ్చి అక్కడ పని చేస్తున్న ఆఫీసర్స్కి అనిపించాలి, ఓకే పెద్ద ఆఫీసరే వెళ్ళి ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా నిలబడుతున్నారు, మనం ఎందుకు చేయలేము, అందరం కరెక్ట్ ఒకటే కదా. సెకండ్ థింగ్, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ అన్న, సైకిల్స్ ప్రొవైడ్ చేయడం అన్న. ఛత్తీస్గఢ్ లాంటి స్టేట్స్ లో ఇలా కార్నర్ హౌస్ సైకిల్స్ ఇస్తున్నారు. అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అవుతున్న కొద్ది. ఇలా కాకుండా వాళ్ళకి స్పెషల్ యాక్సెస్, ఇప్పుడు అన్ని ఇక్కడ రిసోర్సెస్ ఉంటే మనం ఒక శాటిలైట్ సెంటర్ లాగా అక్కడ ఓపెన్ చేయడం, హెల్త్ కేర్ సెంటర్ అన్న అలా. సో 2 ప్లేసులు వీళ్ళు ట్రావెల్ చేయక్కర్లే అంత, వాటర్ కూడా అక్కడ పెడితే ఇక్కడ కూడా. సో ఇలా ఒక డెవలప్ చేసి, ఇంకోటి కనెక్టివిటీ, ఇదంతా ఏరియా ఫుల్ కనెక్టివిటీ, మధ్యలో ఏం లేదనుకోండి, అక్కడ ఎక్కువ మందిని పాపులేట్ చేయడం అన్నా, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా ఒక పార్క్ లాగా క్రియేట్ చేయడం అన్న, కామన్ పూల్స్ రిసోర్సెస్ లాగా ఇలాంటివి కొన్ని చేసి వాళ్ళని ఇది కంబైన్ చేసేయాలి. అది ఆ హోల్ లాగా చేసిన తర్వాత అది మిడిల్ టర్మ్ గోల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్ ఎడ్యుకేషన్. మీరు చెప్పినట్టు స్కూల్లో ఒక చైల్డ్ వెళ్ళిన తర్వాత పేర్లో సర్నేము ఇలాంటివన్నీ కాకుండా, నేను చాలా మందిని చూస్తున్నా ఈ మధ్య, జస్ట్ ఒక నేను ప్రజ్ఞ అంతే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, అలాంటి పేర్లు చాలా రావాలి. అంటే ఇప్పుడు ఆ సర్నేమ్ తో చెప్పకూడదు. అంటే నా ఒపీనియన్ లో అది ఫస్ట్ ఆ చైల్డ్ కి పడిపోయే ఫస్ట్ సీడ్ అక్కడ ఉంటుందని అనుకుంటా. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మేము మా మదర్ ఫాదర్ ని అడిగేవాళ్ళం, మాది చెప్పండి మాకు ఎందుకు లేదు అని. మా పేరెంట్స్ ఫస్ట్ నుంచి నమ్మారు, వాళ్ళకి లేవు ఇలాంటివి. సో అది ఇంపార్టెంట్. ఒక ఆల్ఫాబెట్ మీరు పెట్టుకోండి, కానీ ఇంకెవరికి తెలియక్కర్లే ఏంటి అని. అది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. స్కూల్ సిస్టమ్ లో అది నేను ప్రమోట్ చేయాలి అంటే అది ఫస్ట్ నా చైల్డ్ తో నేను చేయాలనుకుంటా. వాళ్ళకి ఒక పేరు పెట్టి అంతే, ఆ ముందర లేదు వెనకాల లేదు. ఇది కాకుండా చైల్డ్ ఉమెన్ అన్నారు కాబట్టి ఆడపిల్లల మధ్యలో మంత్లీ ఇష్యూస్ వస్తుంటాయి, అది ఒక దురాచారంగా చూస్తున్న సమాజం ఇప్పుడు మనం చూస్తున్నాం. దాన్ని కూడా మార్చడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా?
దీని గురించి చాలా నడుస్తున్నాయండి. లీవ్స్ అంటున్నారు కొన్ని ప్లేసుల్లో, లేకపోతే ఎడ్యుకేషన్, వాళ్ళకి ఫస్ట్ శానిటరీ ప్యాడ్స్ దొరకాలి ఇలాంటివి. థర్డ్ థింగ్ ఏంటంటే అది చాలా నార్మల్ థింగ్ ఒక అమ్మాయికి అయ్యేది. అది ప్రతి వాళ్ళు అది అదేదో పెద్ద అదే అదొక ఆ మెంటల్ దరిద్రాన్ని మార్చడానికి మీరు ప్లాన్ చేస్తారా? అది చెయ్యాలండి. అది ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక సెక్షువల్ ఎడ్యుకేషన్, ఇది చాలా నార్మల్ ప్రాసెస్ ఆఫ్ అ ఉమెన్. ఆమెకి పెయిన్ ఉంటే మనము ఎలా స్కూల్లోనే డీల్ చేయగలగాలి, లేకపోతే తనకి శానిటరీ ప్యాడ్స్ అన్నా, మంచి వాష్రూమ్స్ అన్నా ఎలా ఉండాలి, ఇంకా మైండ్ సెట్ లో మార్పు ఎలా రావాలి అన్నది ఇంపార్టెంట్. మైండ్ సెట్ మారాలి. అదే అంటే ఉంది నాకు, కానీ దాని కూడా నేను చాలా చదవాలండి. చాలా మంది చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మంచి పనులు చేస్తున్నారు, ఎవ్రీడే న్యూస్ పేపర్ లో చూస్తాము, కానీ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కొంచెం చదవాలి.